పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథం 124వ కీర్తనలోనికి రండి. కీర్తనల గ్రంథం 124వ కీర్తన భాగం. అందులో 2వ వచనం 3వ వచనం. వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణముతోనే మనల్ని మృంగివేసి ఉందురు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు భక్తుడు యాత్ర చేస్తూ రాసిన కీర్తనగా ఇది కనపడుతుంది. ఇది యాత్రా కీర్తన, ప్రయాణంలో చేసేటువంటి పాట. ఆయన ప్రయాణం చేస్తూ ఈ కీర్తన పాడుకుంటూ వెళ్తూ జరిగింది. యాత్రలు 3 రకాలు. 1 మందిరానికి వెళ్ళేవి, 2 వేరే ఊర్లో ఉన్న మందిరానికి వెళ్ళేవి, 3 పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయి మందిరానికి వెళ్ళేవి. యాత్ర కీర్తనలో అంటే పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ రోజులు ఎవరు పాడలేదు, కానీ దాన్ని ఎలా చెప్పారంటే దేవుని సన్నిధిలో ఆ పట్టణంలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్ళే యాత్రలు కూడా పండుగలు, గుడారాల పండుగ అని, పర్ణశాలల పండుగ అని, ఇక రకరకాల పండుగలు ఉన్నాయి. అట్లా పండుగలు చేయడానికి వెళ్ళే సమయంలో చేసే యాత్రను కూడా 3వ యాత్రగా పేర్కొనడం జరిగింది. దావీదు భక్తుడు యాత్ర కీర్తనగా దీన్ని రాశాడు. అక్కడ పాడుతున్న పాట ఏంటంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుడు ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను, తన ప్రజల పట్ల దేవునికున్న ప్రణాళికను తెలియజేస్తున్నాడు. ఏం జరుగుతుంది? తన ప్రజలను దేవుడు ఎలాగూ కాపాడుతున్నాడు, ఎలాగూ తప్పిస్తున్నాడో ఇక్కడ ఈ కీర్తన భాగం అంతటిలో చెప్పడం జరిగింది. అందులో 1-2 వచనాల్లో చెప్పిన మాట, దేవుడే యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఏమయ్యామో చెప్పండి, కాపాడబడ్డాం. లేకపోతే ప్రాణాలతోనే వాళ్ళు మనల్ని దిగేసేవాళ్ళు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనం ఏమైపోయేవాళ్ళం? ప్రాణాలతోనే వారి చేతుల్లో పడేవాళ్ళం. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నీకు నాకు ఈ రోజు ఈ పూట ఈ కూడికలో కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఆది కాలం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆది కాండంలో కూడా దేవుడు తన బిడ్డలతో ఏమన్నాడు తెలుసా? నువ్వు నిబ్బరంగా వెళ్ళిపో, నేను చెప్పిన చోట లేచి వెళ్ళిపో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. రాజులతో చెప్పింది అదే, నేను నీకు తోడై ఉందును, ధైర్యం కలిగి యుద్ధం చేయడానికి వెళ్ళు. ప్రవక్తలు చెప్పింది అదే, ప్రవక్తలతో కూడా నేను నీకు తోడై ఉన్నాను. మోషేతో అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అన్నాడు. దేవుడు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళకి కాదండి, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన ప్రజలుగా మార్చబడిన వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు. ఒక పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఆ పడవలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆపద కలిగింది. యజమానుడు ఎవరిని కాపాడతాడు అంటే పిల్లలు వదిలేస్తాడా? ఎవరికి ముందు అవకాశం ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు అవకాశం? తన కుటుంబానికే ఇస్తాడండి. భార్య బిడ్డలకే అవకాశం ఇస్తాడు. కుటుంబం మొత్తాన్ని తనది అనుకున్న దానికోసం ఏదైనా, ఈ లక్షణం యా నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. తన ప్రజలైన వారి కొరకు దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఎంత త్యాగమైనా చేస్తాడు.
తన ప్రజలైన వారి కొరకే కదా ఆయన దిగి వచ్చింది లోకానికి, అన్ని వదిలిపెట్టుకొని. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండడానికే వచ్చాడు. ప్రవక్తలతో చెప్పాడు. తర్వాత సువార్తల్లో కూడా అంటాడు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం ఆఖరి వచనంలో 19వ వచనంలో కూడా ఏమన్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా, నీకు తోడుగా, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా నేను ఉంటానని చెప్పాడు. యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని చెప్పాడు. మీతో కూడా నేను ఉన్నాను. ఆ తర్వాత అపోస్తలుల కార్యగ్రంథంలో కూడా దేవుడు వారికి తోడై ఉండుననే వాక్యాలు చూస్తాం. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంకేం చెప్పమంటారంటే, పౌలు గారు రాసిన పత్రికల్లోనే కానీ, ప్రకటన గ్రంథంలోనే కానీ, ఇక ప్రారంభ పుస్తకం నుంచి ముగింపు పుస్తకం వరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏమైంది? లేకపోతే ఏమైంది? నీ తోడు లేక దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉండటం వలన ఏం జరుగుతుంది అంటే, మన మీదకి లేచు వారి చేతుల నుండి మనలను దేవుడు తప్పించేశాడు. మన మీదకి లేచు వారి చేతులు అంటే మనల్ని తప్పించే దేవుడే ఉన్నాడు కదా. ఎంత బాగా తప్పిస్తున్నాడో. అసలు ఒక్కొక్కరు మన మీద ఎన్ని కుట్రలు చేద్దాం చూస్తూ ఉంటారు. ఆ కుట్రలన్నిటి నుంచి ప్రభువు మనల్ని విడిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఒకవేళ దేవుడు మనకు తోడై ఉండకపోతే ప్రాణములతోనే వారు మనల్ని ఏం చేసేవాళ్ళు? మింగేసేవాళ్ళు. మనము మింగివేయబడవలసిన వారం. అలాంటిది ఆ స్థితి నుంచి మనం తప్పించింది మన దేవుడే. హల్లెలూయా. తోడుగా ఉన్నాడు ఆయన మనకి. అదేనా దావీదు భక్తుడు పాట పాడుతున్నాడయ్యా, నేను గొర్రెల మీద కాపరిగా ఉన్నప్పుడు నీవు నాకు తోడై ఉన్నావు. సింహము బలం నుండి, ఎలుక వంటి బలం నుండి నీవు నన్ను తప్పించి రక్షించావు. ఆ తర్వాత రాజునయిన తర్వాత చాలా సార్లు నేను జ్ఞాపకం చేసుకున్నా. ఏంటది? రాజు కాక ముందు నేను మంద మీద కాపరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు? నాకు తోడుగా ఉండి నన్ను రక్షించావు. అలాగే గొలియాతు మీదకు పోయినప్పుడు కూడా నీవు నాకు తోడై ఉండే నన్ను రక్షించావు. తర్వాత మామగారి నా మీద విషపు చూపు నిలిపి నన్ను చంపడానికి వచ్చినప్పుడు నీవు నన్ను ఒకసారి ఎన్ని దేశాలు పారిపోయాను నేను. ఆ పారిపోతున్న సమయాల్లో ఆయన ఎప్పుడెప్పుడైతే నా మీద నన్ను చంపడానికి లేచాడో అప్పుడెల్లా నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడావయ్యా. ఆ తర్వాత రాజు అయిన తర్వాత కూడా మళ్ళీ మొదలైనగా కొంతకాలం మళ్ళీ వెంటనే కొడుకు లేచాడు. కొడుకు దెబ్బకు మళ్ళీ పారిపోవాల్సి వచ్చింది. అయినను నీవు నాకు తోడై ఉండి నీవు నన్ను కాపాడావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీదకి లేచిన వారు సింహం లాంటి వాళ్ళైనా, ఎలుగుబంటి లాంటి వాళ్ళైనా, అలాగే ఇదిగో ఆ బంధువర్గులైనా, కన్నవారైనా సరే, చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి వారైనా నా మీదకు లేచు మనుషుల నుండి నీవు నన్ను విడిపించావు. హల్లెలూయా. ఎలాగా? నీవు నాకు అప్పుడెల్లా తోడుగా ఉండి నన్ను విడిపించావు. ఎప్పుడు దేవుని తోడు మనం కోరుకోవాలి.
నీవుంటే నాకు చాలు యేసయ్యా దేవుడి తోడు నాకుంటే చాలు. దేవుని తోడు నాకుంటే చాలు. ఆయన తోడుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం కదా. దావీదు అంటాడు 23వ కీర్తనలో, బాగా చెప్తాడు. అందరికి బాగా నోటెడ్ కీర్తనే కదా. చెప్పు నిదానంగా. నాకులేమి కలగదు, పచ్చిగా కలిగిన చోట నన్ను ఆయన శాంతియుతమైన చోట నడిపించుచున్నాడు. గాఢాంధకారమయమైన లోయలలో ఎందుకు సంచరించాల్సి వచ్చింది నువ్వు? ఆగు. ఎందుకు సంచరించాల్సి వచ్చింది గాఢాంధకారంలో? ఏ పరిపాటు లేదా నీకు? ఏమన్నా ఆయన ఎందుకు సంచరించాల్సి వచ్చింది? దావీదు అడిగాడు ఈ మాట. అందరూ చెప్తారు. 23వ కీర్తన చదివి ప్రతి ఒక్కరు యెహోవా నా కాపరి, పొలం చేశాడు. పచ్చిగా బాగా కనపడితే బలి పడుకుంటా పోయి అక్కడికి తింటాకి జనములైతే తీసుకెళ్ళి ఆయన అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుతున్నాడు. బాగా చెప్తారు. ఆ తర్వాత ఎందుకు పోయావు దావీదా? గాఢాంధకారపు లోయల్లోకి ఎందుకు పోయావు నువ్వు? ఏ పని పాట లేదు నీకు? బుద్ధిగా గొర్రెలు కాసుకొని తిరగవచ్చుగా. ఎందుకు పోయా గాఢాంధకారపు లోయలలోనికి నువ్వు ఎందుకు వెళ్ళావో అని ఎవడన్నా అడిగాడా? హలో, ఎవరన్నా అడిగారా? అడిగితే ఏమంటాడు దావీదు? అడిగితే నీకెందుకయ్యా నేను అడిగిపోతే అంటాడా? నీకెందుకు నేను ఆడి తిరిగితే నీకెందుకు అంటాడా? అనడా? మరి ఏమంటాడు? దావీదుని అడిగాడు ఎవడన్నా అసలు? ఎందుకు నువ్వు గాఢాంధకార లోయల్లో తిరగాల్సి వచ్చింది అని అడిగాడు ఎవడన్నా? ఈ పూట నువ్వు అడుగు. ఏడి ఏడి దావీదా, నాయనా ఎక్కడా? ఏడి దావీదు, ఏడి? నీకు కనపడతాడు మరి దావీదు వచ్చి అడగటానికి. నువ్వు అడగాల్సింది వాక్యాన్నే. బైబిల్లో రాయబడిన ఆ వాక్యాన్ని ఒక ప్రశ్న వెయ్యి. దావీదు ఎందుకని గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వచ్చింది? గాఢాంధకారపు లోయలో ఎందుకు సంచరించాల్సి వచ్చింది? ఒకటి చెప్పు. మేనమామ కాదు, పిల్లనిచ్చిన మామయ్య మీదకు లేచాడా లేకలేదా? మరి అది వెలుగు అనుకుంటున్నారా? అది గాఢాంధకారం కాదా? అరే కన్న కొడుకే చంపడానికి మీదకి వచ్చాడు. ఇది వెలుగు అనుకున్నారా? ఇది గాఢాంధకారం కాదా? ఎన్ని సందర్భాల్లో మరణాపాయ సందర్భాలు ఎదురైనయో, ఎలుగుబంటి దగ్గర, సింహం దగ్గర. మరి అది గాఢాంధకారమే కదా. ఈయనేమో పిల్లోడు, వాడేమో 6 మూరల జానుడు. మరి అది గాఢాంధకారం కాదా? కలిగిన సందర్భమే, పరిస్థితులే గాఢాంధకారంతో పోల్చాడు ఆయన. ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తున్నాడంట. అది ఆగు. ఆ సందర్భాల్లో ఈయన ఉండాల్సి వచ్చింది, ఆ సందర్భాల్లో సంచరించాల్సి వచ్చింది. అప్పుడు ఏమైంది? నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించింది. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏ అపాయమునకు
ఉందా లేదా? ఎందుకన్నాడు? నీవు నాకు తోడైండు. ఆ చోట్ల గాఢాంధకార లోయల్లో నేను వెళ్తున్నా, మనుషులు నా మీద లేచి నన్ను మృంగివేయాలని నా మీద పొంచి ఉన్నా, నీవు నాకు తోడైండుట వలన నేను తప్పించబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండకపోతే మనం ఈ పాటికి ఎప్పుడో అంటే ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నాడనే మనం ఇలా ఇంకా ఉండగలిగాం. దేవుడు మనకు తోడై ఉండకపోతే మన పరిస్థితి ఎప్పుడో చేయదాటిపోయింది. దేవాతి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు కనుకనే ఈ రోజు ఇలాగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ ఆరాధనలో పాల్గొని పొందగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ప్రతి సంవత్సరం దేవుడు నీకు నాకు తోడై ఉండకపోతే ఆ సంవత్సరాన్ని మనం చూడగలిగే వాళ్ళమేనా? ఎంత ఘోరమైన ప్రమాదం. 2019 పూర్తిగా చూడలేకపోయాడు. మనందరికీ తెలుసు కదా, చాలా దారుణమైనటువంటి మరణం. చాలా మంది రేపటి రోజునే చూడలేకపోతున్నారు. దేవుడు మనకు తోడై ఉండి అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని మాసాలు, అన్ని రోజులు మనం చూడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి తోడు లేకపోతే ఏం చేయగలం? మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. తోడుండడం అంటే ఏం చెప్పాలి మీకు? ఉదాహరణకి ఎట్లా అంటే, పాలు ఉన్నాయా? పాలు ఏ పాలు? ఏం పాలా? సరే, బర్రె పాలు అందాం. బర్రె పాలు తీసుకొచ్చారు. ఆ పాలు ఏం చేశారంటే కాచి బాగా వేడి చేసి పాలను ఉడకబెట్టారు. అంతేగాని ఇది మన ఊరెళ్తేనండి వేడి నీళ్ళు పెట్టారు. అమ్మా వేడి నీళ్ళు రెడీ అంటే ఉడుకుతున్నాయి అయ్యారు. ఉడుకుడు ఏంటమ్మా, అన్నంగా ఏం చేయాలి దాంట్లో? నాకు స్నానం కావాలి, వేడి నీళ్ళు ఉడుకుతున్నాయి అయ్యారు. వేడి నీళ్ళు ఉడకడం ఏంటమ్మా, నాకు అర్థం కావట్లా. ఉడకడం ఏంటి వేడి నీళ్ళు అనుకుంటా నేను. వాళ్ళు అంటున్నారు, మనం వేడి నీళ్ళు ఏం చేస్తాం? నీళ్లు కాస్తున్నాం అంటాం. అక్కడ అంటే అది వాళ్ళకేం అర్థం కాదక. అన్ని ఉడకబెట్టడమే. పాలు అయినా కూడా ఉడకబెట్టడమే. పాలు ఉడకబెట్టిన తర్వాత అవి చల్లార్చే సమయంలో, గోరువెచ్చగా ఉన్న సందర్భంలో అవి పెరుగు కావడానికి మనం దానికి ఏం చేస్తామంటే ఏ మజ్జిగ కలిపి తాగుదా? మజ్జిగ పెరుగు ఏదో ఒకటి దాంట్లో రెండిట్లో ఏదైనా ఒకటి దానికి వేసామనుకో, ఆ పాలు కాస్త 12 గంటల్లో ఏమైపోద్ది? పెరుగు అయిపోద్ది. అంతకుముందు పెరుగు కాదు మరి, అంతకుముందు ఏంటి? పాలే. ఇప్పుడు ఏమవుతుంది? ఆ కాల్చిన పాలకు, వేడి చేసిన పాలకు ఈ పెరుగు సంబంధమైనది ఏదైనా కొంచెం తోడు చేసామనుకో, ఏమైపోతుందో తెలుసా? పాలు పెరుగు అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం చేసుకోండి, పెరుగుని పాలలో వేయటం వల్ల ఈ పాలు వేయబడిన ఈ కొంచెం పెరుగు రూపాన్ని కలిగి వచ్చేస్తుంది. అలాగే నీవు నేను పాలు అనుకుందాం, మన దేవుడైన యెహోవా ఏమనుకుందాం? పెరుగు అనుకుందాం. ఇప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు అనుకో, మనం ఎలా మారిపోవాలి? పాలు మళ్ళీ పోర్లాగా మారిద్దా? మనలోనికి ఏది వస్తే దాని రూపంలోకి మనం మార్చబడాలి. ఇప్పుడు దేవుడైన యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు మనమందరం ఏ రూపంలోకి మార్చబడాలి? దేవుని రూపంలో మార్చబడాలి. అందుకని దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. కావాలని కోరుకోవాలి. దేవుని తోడు కావాలని కోరుకోవాలి. నా విశ్వాసమో యాత్ర
ఆయన మనకు తోడై ఉన్నప్పుడు తుఫానులైనా చెప్పండి సుడిగాలులైనా మన ప్రయాణాన్ని మన యాత్రను ఆపలేవు. అదే యాత్ర కీర్తన. హల్లెలూయా. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకి మంచి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో దేవుడు తోడై ఉండాలని మనం కోరుకోవాలి. ఏది కావాలంటే అది కోరుకుంటా ఉంటాం. అన్నీ నాకు కావాలి, అన్నీ నాకు కావాలి, అన్నీ నాకు కావాలని కోరుకుంటా ఉంటాం. అసలు ఇచ్చేవాడినే కోరుకుంటే అన్ని మన దగ్గరికే వస్తాయిగా, అంతేగా. మరి ఇచ్చేవాడిని కోరుకుంటే మీకు 3 జ్ఞానవంతుల కథ చెప్పా ఒకసారి. వారి జ్ఞానాన్ని పరీక్షించిన రాజు గారు బహుమతులు ఇచ్చాడు. ఏమని? ఒక పెట్టేమో వజ్రాలతో, ఒక పెట్టేమో బంగారంతో, ఒక పెట్టేమో వెండితో. ఇప్పుడు 3 నిలబడ్డారు. 3కి చెప్పారు, మీరు ఏది పట్టుకెళ్ళిపోతే దాని నిండా ఉన్న బంగారం, వజ్రాలు, వెండి మొత్తం మీదే. ఏ పెట్టుకోవాలంటే ఆ పెట్టి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ముందు జ్ఞానవంతుడైన వాడు ఏం చేశాడంటే ముందు ఆ వజ్రాలు పెట్టి పట్టుకెళ్ళగెత్తాడు. రెండో వాడు ఏం చేశాడు? వెండి బంగారం వీటిలో ఏది విలువైంది పట్టుకుపోయాడు. వాడు పరిగెత్తాడు. వాడు వెనక్కి తిరిగి కూడా చూస్తలా. భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నాడు, రాజు ఉన్నాడు, ఆ పక్కనేమో సామంతులు ఉన్నారు, పెద్ద పెద్ద అధిపతులు ఉన్నారు, ఒక్కొక్క మినిస్టర్ ఉన్నాడు. ఏం చేశాడు? రాజా ఒకసారి కింద దిగిరండి మీరు అని అడిగాడు. ఏమి ఆయన రండి చెప్తా అన్నాడు. ఈ కోరిక మన్నించి కింద దిగి వచ్చాడు. ఆ పెట్టి అక్కడే ఉంది. తీసుకెళ్ళిపోతావు, మిగిలింది ఇదేగా, నీ ఇష్టం, పట్టుకెళ్ళిపో, నువ్వు ఏది పట్టుకెళ్తే నీ సొంతమే కా అన్నాడు. అట్లాగే ఉన్నాడు. గవాలను వచ్చేసి రాజుగారిని పట్టుకొని ఈపు మీద వేసేసుకొని భుజం మీద పరిగెడుతున్నాడు. ఇక ఎక్కడ ఆగట్లా. కాపాడండి రే, వీళ్ళని పట్టుకెళ్ళిపోతున్నాడు రా, వీళ్ళని కిడ్నాప్ చేస్తున్నాడు రా. అప్పట్లో కిడ్నాప్ అనే పదవేలు. రాజుగారిని అపహరించేస్తున్నాడు, కాపాడండి అని అడుగుతున్నాడు రాజుగారు. వెనకాల మంత్రి పరిగెత్తాడు, వెనకాల భటులు పరిగెత్తారు. వీళ్ళు ఎక్కడ ఆగట్లా. రాజుగారు భుజాలు వేసుకొని పరిగెడుతున్నాడు. ఇక వాడికి ఉన్న శక్తి అంతా కూడా కట్టుకొని పరిగెడుతున్నాడు. గోడ గుమ్మం దగ్గరకు వచ్చి ఆగాడు. చేసేదే ఉంది, తలుపులు మూయబడ్డాయి. ఏం చేయాలి అర్థం కావట్లా. రాజుగారిని కింద దింపాడు. వాడిని పట్టుకొని, రే ఏంటి నువ్వు నన్ను ఎత్తుకొని పోవడానికి కారణం ఏంటి? నీకు ఆడ వెండి పెట్టి ఉంది కదా, లేకపోతే పక్కన చాలా అన్ని బంగారంతో చేసి ఏదో పట్టుకెళ్ళి నన్ను పట్టుకెళ్తే నీకే వచ్చిందిరా పిచ్చోడా, తీసుకెళ్లి జైలు వేయమని చెప్పాను అనుకో, జీవితకాలం అంతా ఖైదీగా ఉండాల్సి వచ్చింది నువ్వు అని అన్నాడంట. వెంటనే నేను అన్నాడు, రాజుగారు నేను ఒక్క మనవి చేసుకుంటా, నాకు అవకాశం ఇప్పించండి అన్నాడు. ఈ లోపు అందరూ గుమ్మిడిపోయి బట్టలు అందరూ వచ్చేసి సైకిల్ తీసుకొచ్చి మొత్తం సైకిల్ వేసి బంధించేశారు. ఇక రెడీగా పట్టుకెళ్ళిపోతాడు. వాడు ఇలా నుంచున్నాడు. రాజా ఒక మనవి, నేను జ్ఞానం లేని వాళ్ళలాగా పట్టుకొని పోతే నాకు ఉపయోగం ఏముంది? జ్ఞానవంతులకే కదా మీరు సత్కారం చేసేది. జ్ఞానవంతుడైన వాడు ఏదైనా కొంచెంతో సరిపెట్టుకోడు. జ్ఞానవంతుడైన వాడు ఏదైనా కొంచెంతో కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చిత్కాయ నాకెందుకో, ఆ పెట్టి పట్టుకెళ్తే 1 సంవత్సరం తింటానేమో, తర్వాత మళ్ళీ నాకు అవసరమేగా. అదేదో నిన్నే పట్టుకెళ్ళిపోయాను అనుకో, నువ్వు రాజుగారివి, రాజుగారి రాజ్యంలో ఉన్న ఆ ధనం అంతటి మీదకి, రాజ్యం అంతటి మీదకి, అక్కడ ఉన్న వజ్రాలు అంతటి మీదకి, ఆ అధిపతులందరి మీదకి, భటులందరి మీదకి, ఇక నిన్ను పట్టుకెళ్తే నేనేగా అధిపతిని, మొత్తం నాదేగా అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం పట్టుకెళ్ళిపోతాం చూశాడు. సో ఏది ఇవ్వబడిందో దాన్ని పట్టుకెళ్ళే కంటే ఇచ్చేవాడినే పట్టుకెళ్ళిపోయాం అనుకో, మనతో పాటు ఉంచుకున్నాం అనుకో,
బోల్డ్ అండ్ ఆశీర్వాదాలు మానయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు పరలోకం కావాలా యేసుక్రీస్తు కావాలని అడిగాడు ఒక ఆయన. నీకు పరలోకం కావాలా యేసుక్రీస్తు కావాలా? భూమి మీద సకల సంపదలు కావాలా యేసుక్రీస్తు కావాలా? ఈ ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం నాకు యేసు ప్రభువారే కావాలి. పిచ్చోడు నీకు ఏమైనా మైండ్ పోయిందా? పరలోక చూద్దా నీకు? యేసు ప్రభువారే కదా పరలోకం అంటే. ఆయన ఆడుంటే ఆడే పరలోకం. కాబట్టి ఈయన ఆలోచన చేసి ఏం చెప్పాడు? నాకు యేసు ప్రభువే కావాలి. ఆయన వస్తే పరలోకం వస్తుంది, భూమి మీద సకల ఐశ్వర్యాలు వెనకాలే వచ్చేస్తాయి. అందుకే అన్నాడు మొదట నా నీతిని వెతకండి, అప్పుడు ఈ లోకం మీకు ఏది కావాలంటే అవన్నీ మీకు వచ్చి అవన్నీ అనుగ్రహించేవాడే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన తోడు మనకు ఉండాలి. అలా ఉంటే మనం ప్రతి సందర్భంలో కాపాడబడతాం, తప్పించబడతామని కీర్తనకారుడు ఈ మాట తెలియజేశాడు. తర్వాత అదే కీర్తన గ్రంథంలో మరొక మాట చదువుదాం. 6వ వచనం చదవాలి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. ఈ కీర్తనకారుడు దావీదు భక్తుడు యాత్ర కీర్తన చేస్తూ ఆయన చేస్తున్న పాట గానాలాపనలో దేవుని బిడ్డలారా 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఇలా రాయబడింది, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక అంటాడు. అంటే మనం ఎలాంటి వాళ్ళము? వేట లాంటి వాళ్ళం. వేట అంటే తెలుసా? వేట వేట ఏంటిది? చాలా మందికి తెలియట్లే. వేట మాసం అంటే ఏదో బయట అక్కడ పెట్టి. వేట మాసం అంటే గొర్రెలు మేకలు. వేట మాసం అనే పదానికి అసలు మీనింగ్ ఏంటంటే వేటాడిన జంతువు యొక్క మాంసం. వేటాడబడిన జంతువు మాంసాన్ని వేట మాంసం అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? అది పెంపుడు మేకల పెరుగులు కొట్టేసిన వేట మాంసం అనేస్తున్నారు. మనం కూడా అదే అనుకుంటున్నాం, మనం కూడా అదే చేసేస్తున్నాం, అదే పలుకుతున్నాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ చెప్తున్నాడు మనము వేటగాడి ఎదుట నుంచి నడుచుకుంటూ వెళుతున్న వేట లాంటి వాళ్ళము. మనం వారి పళ్ళకు, ఇప్పుడు మనం కూడా ఎంతగా వేట మాంసం తెచ్చుకుని ఈ పళ్ళకు పని పెడతాం అన్నమాట. ఒక్కొక్కటేమో గట్టిగా నలిగితే, ఒకటేమో మెత్తగా నలిగిపోతాయి. గట్టిగా నలిగిందా నీకు ఏం చేస్తారు తెలుస్తుంది? దవాళ్ళ నొప్పులు పుట్టిందా అది నవ్వుతూనే ఉంటారు. వారి పండ్లకు వేటగా మనల్ని అప్పగించలేదు దేవుడు, అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అంటే శత్రువు పండ్లకు, ఆ శత్రువు కోరలకు పాట కూడా ఉందిగా. ఏం పాట? ఇంటి మీద ఉన్నవంటే ఉంచగను నేను, నీతో
అపవాది కోరలు ప్రాణాలు కోరుతున్నాయి, మాకు కావాలి కావాలని. శత్రుముఖులు అలాగూ చేరి వేటకాళ్ల వలె మన మీదకి లేచినప్పుడు మనం వారి చేతిలో వారి పళ్ళకు వేటగా అప్పగించకుండా దేవుడు మనల్ని కాపాడి మన మార్గంలో మనం పోయేటట్టుగా చేశాడే, ఆ దేవుడు స్తుతి నందును గాక అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు మార్గం నుండి కనాను దేశం చేరే వరకు ఎంతమంది వేటగాళ్ళు ఉన్నారో, వేటగాడి చేతిలో చిక్కిన వేటలాగా పోతా ఉందన్నమాట ఇశ్రాయేలు జనాంగం అంతా అరణ్య మార్గంలో. ఏం బలం ఉంది ఇశ్రాయేలు ప్రజలకు, ఏమి జ్ఞానం ఉంది ఇశ్రాయేలు ప్రజలకు, ఏం అవకాశం ఉంది ఇశ్రాయేలు ప్రజలకు జయం పొందడానికి? కేవలం దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండి, రెండవదిగా వారి ప్రాణములను వేటగా తన శత్రువులకు అప్పగించకుండా దేవుడు తన ప్రజలను కాపాడి ఆ మార్గంలో ముందు కొనసాగేటట్టు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సందర్భాలు మనం కూడా అపవాది కొరలోకి పోకుండా ప్రభు మనల్ని ఆ కొరలకు అప్పగించకుండా, ఆ శత్రువుల పళ్లకు వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగించకుండా ప్రభువే మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మూడో మాటను చదువుతాం అదే కీర్తన భాగంలో 7వ వచనం చదవండి. పక్షి తప్పించుకున్నట్లు పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాం. మూడవదిగా ఇక్కడ భక్తులు పాడుతున్న పాట ఏంటంటే, వేటగాడైన వాడు ఉరి ఒక్కాడు మనం చిక్కుకోవాలని. ఆ ఉరిలో మనం చిక్కుబడిపోయాం, కానీ దేవుడైన యెహోవా మనల్ని ఏం చేశాడో తెలుసా? తప్పించాడు. ఎలాగో తెలుసా? చిక్కుబడిన ఆ చిక్కుల్లో ఆ ఉరిని తెంచి వేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? ఉరి తెంపబడింది, ఆ బంధకాలు తెంచబడ్డాయి, ఆ కట్లు తెంచబడ్డాయి, ఆ శోధనలు తెంచబడ్డాయి, ఆ ఇబ్బందులు తెంచబడ్డాయి, ఆ కీడు తెంచబడింది. ఇదిగో ప్రాణాపాయ పరిస్థితులు తెంచబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభువారు మనకు తోడయుండి, దేవుని బిడ్డలారా, వారి పళ్ళకు మనల్ని వేటగా అప్పగించకుండా ఇదిగో మనకు కలిగిన ఆ ఉరులన్నింటినీ తెంచుకుంటా జీవం కలిగిన దేవుడు ఇదిగో అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గాన్ని చేతపట్టుకొని దహించు అగ్ని వల్ల నీ ముందు దాటిపోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువు నీ ముందు అలా దాటిపోవటం వల్లే ప్రతి ఉరి తెంచబడింది, నీవు తప్పించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉరి తెంచబడింది, ఆ ఉరి నుంచి మనం విడుదల పొందాం, తప్పించబడ్డాం. విడుదల పొంది విమోచించబడి ఆ ఉరి నుండి మనం దూరంగా వెళ్ళిపోవడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. అదే కీర్తన మరొక మాట కనపడుతుంది. ఆఖరిగా పాట ముగింపులకు వచ్చేసి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు దేవుడు తోడై ఉండి, వేటగాడి యొక్క ఆ పండ్లకు మనల్ని వేటగా అప్పగించకుండా మనకు వచ్చిన ఉరిని తెంచేసి భూమి ఆకాశాలు కలుగజేసిన యెహోవా నామం వలన మనకు సహాయం చేసి మన యాత్ర ముగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యాత్రను ముగించే దేవుడై ఉన్నాడు. యాత్రా కీర్తన అంతటితో ముగించబడింది. దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? భూమి ఆకాశాలు కలుగు చేసిన యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది. నువ్వు ఏ దిక్కు చూడక్కర్లా, కొండ వైపు గాని లోయ వైపు గాని, బంధువుల వైపు గాని,
తెలిసిన వారి వైపు కానీ మనుషుల వైపు కానీ నువ్వు చూడక్కర్లేదు. జీవం కలిగిన దేవుడైన యెహోవా వలన నీకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు కదా, నేనే నీకు సహాయము చేస్తాను. యాకోబు కూడా అన్నకు తెలిసి ఇంటి నుంచి పారిపోయి వెళ్ళినప్పుడు లూసు అనే ప్రాంతానికి వచ్చి రాయి తీసి తలగడగా పెట్టుకొని ఏం చేస్తాడు, పడుకుంటాడు, కలగంటాడు. కలగని లేచిన తర్వాత స్తంభాన్ని నిలిపి నూనె పోసి దాన్ని ఇది దేవుని మందిరమగును గాక అని చెప్పి ఒక ఒడంబడిక దేవుడితో చేస్తాడు. ఏమని నేను వెళ్ళే మార్గంలో దేవుడు నాకు తోడే ఉంది, ప్రతి స్థలంలో నాకు సహాయం చేసి అనవసరాలు కొదువు లేకుండా నా ప్రయాణం సఫలపరిచి నాకు తోడుగా ఉంటే తిరిగి మరలా నన్ను నా ఇంటికి చేరిస్తే ఇదిగో ఈయన సదాకాలం నాకు దేవుడై ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆ ఒడంబడిక దేవుడు అక్షరాలు నెరవేర్చేశాడు. ఆయన ఆశించిన రీతిగా దేవుని సహాయం, అద్భుతమైన సహాయం దొరికింది. ఆ సహాయాన్ని పొందుకొని దేవుని బిడ్డలారా యాకోబు భక్తుడు దీవించబడ్డాడు. నీవు నేను కూడా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎవరి సహాయం కోరుకోవాలి? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభు సహాయకుడు అన్నమాట. ఆపత్కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయం చేసే దేవుడు ఏంటాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు సహాయం చేస్తాడు. హాగరు పిల్లడికి నీళ్లు తాగించడానికి నీళ్లు లేక అతడు తప్పిక చేత ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉంటే పొద కింద పెట్టి దూరంగా పోయి ఏడుస్తుంది ఆ పిల్లని చూస్తా. దేవుడు ఆవిడకు సహాయం చేసి నీళ్లు కనపడేటట్టుగా చేశాడు. అక్కడ ఒక ఓటను తెరిచాడు నా ప్రభు. దేవుని బిడ్డలారా దాహం తీర్చి దేవుడైన యెహోవా ఏం చేశాడు? సహాయం చేశాడు. అలాగే భోజనం పెట్టి కూడా దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత వస్త్రాలు ఇచ్చి కూడా ఆదమవులకి చర్మం సొక్కాయి దొరికించాడా లేదా? వారికి వస్త్రాలు ఇచ్చి సహాయం చేశాడు. తర్వాత వివాహం చేసి సహాయం చేశాడు. గర్భఫలం ఇచ్చి సహాయం చేశాడు. చెప్పండి, ఇంకా చెప్పండి. ఉపద్రవాల్లో తప్పించి సహాయం చేశాడు. మానవ జాతి ప్రయాణం పుట్టింది మొదలుకొని చెప్పు చనిపోయేంత వరకు ప్రభు సహాయం లేకుండా మనం ఒక్కడు కూడా వేయలేదు. ప్రభు సహాయం మనకు కావాలి. దేవుడు మనకు సహాయం చేసే కొద్దీ మనలో విశ్వాసం పెరగాలి కానీ తగ్గిపోకూడదు. మనలో నిరీక్షణ పెరగాలి కానీ తగ్గిపోకూడదు. మనలో భక్తి పెరగాలి కానీ తగ్గిపోకూడదు. సహాయం జరిగిన తర్వాత ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే దేవుని వలన సహాయాన్ని పొందుకొని దీవించబడి ఆ సహాయం తెచ్చుకొని బాగా ఆశీర్వాదం పొందుకొని పొందుకున్న తర్వాత ఆ సహాయం మనకు వచ్చింది దేవుడి దగ్గర నుంచి అని మర్చిపోయి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు. వారి స్థితిని చూచి, వారికి వచ్చినటువంటి ఆ సంపదను చూచి, పేరు ప్రఖ్యాతను చూచి దేవుని వలన కలిగిందని అనుకోకుండా, దేవుని సహాయం అనేది మనకు దొరికింది అనుకోకుండా వారు ఏం చేస్తున్నారు? నా జ్ఞానం, నా తెలివి, నాది 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 పాట ఉందిగా, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఇరుకు ఎందుకు, ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని ఎదగవు, ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని అసలు ఎదగవు. అన్ని నాది నాది నాది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నాం అనుకోవాలి, ఏమంటారు? చిన్నపిల్లలు లెక్క తయారైపోయి ఏమనుకుంటాం తెలుసు? భూమి మీద ఇది నాది, ఇది నాది, నాది నాదేడు వాళ్ళకి ఎందుకు, ఏది నీది కాదు, ఇది అక్కడికి పోవాల్సిన అందరూ. కాబట్టి నీ జీవిత యాత్రలో, ఈ యాత్ర చేసే ప్రయాణంలో నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలి. ఆయన తోడు కావాలని కోరుకో. శత్రువుల యొక్క పళ్లకు నీవు వేటగా అప్పగించబడకూడదని కోరుకో. అపవాది కోరలో నీవు చిక్కుపడకూడదని కోరుకో. తర్వాత గురులన్నీ తెంచమని కోరుకోవాలి. గురులన్నీ కూడా తెంచమని కోరుకోవాలి. తర్వాత సహాయం చేయమని దేవుని అర్థించాలి. ఆ దినాన దేవుని ప్రజలైన వారికి అది జరగడాన్ని దావీదు భక్తుడు గ్రహించి ఆ కీర్తన పాడుతూ ప్రయాణం చేస్తూ యాత్ర చేస్తున్నాడు.
తన యాత్ర ముగించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా మన యాత్రలో దేవుని తోడు కోరుకోవాలి. ఆ అపవాది కోరలు చిక్కుపడకూడదని కోరుకోవాలి. నాకున్న ఊర్లన్నీ తెంచే ప్రభాని కోరుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అలాగూ మన జీవితాల్లో మన యాత్రను కొనసాగిద్దాం. దేవుడే ఈ యాత్రను కొనసాగించును గాక. మనకు కావలసిన అవసరతలని ప్రభు తీర్చు నడిపించును గాక. ఈ 5వ రోజు పగటికాల కూడిక ఐదే కదా. 5వ రోజు పగటికాల కూడిక ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన